మరకలకు 60 ఏళ్ళు నిండెను తెలంగాణ సాయుధ పోరాటపు గురు. దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చింది. ఈ రోజు దేశ ప్రజలందరి సౌకర్యంగా డబల్ రోడ్ ప్లాన్ చేస్తున్నాం. మొత్తం అవసరం లేదు. డబల్ రోడ్ మీద మీకు కూడా రావాలంటే మీ మంచాల మీకు వెళ్ళి ఆరోగ్యం మీకు వెళ్ళి చక్కగా వెళ్ళిపోవడం హైదరాబాద్ వస్తాం. మన పోయి సోదరులారా, మీ అందరికంటే ఎక్కువ ఇప్పుడు ఇంపార్టెంట్ ఈరోజు మన అందరం ఎందుకు సమావేశమైన మన ముందుకు ఒక తమ్ముడు వచ్చిండు. పోయినసారి నీవు రంగన్న కలిసి వెంకన్న గెలిపించినప్పుడు తమ్ముడు గెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు బాధ్యత అప్పచెప్పింది. రంగన్న నువ్వు లేకుండా కాదు, రంగన్న నువ్వు నేను కలుసుకుంటే అవుతుందని చెప్పినాను. ఇక ఇబ్రాహీం పట్టినా కూడా 3 ఓట్ల మెజార్టీ వస్తాయి. ఇది అవుతుందా గెలుపు? అవుతుందా? అరే బీజేపీ బీఆర్ఎస్ ఎక్కడ 20 పార్టీ రంగన్న అసలు అరే కారు ఎప్పుడో ఖరాబ్ అయి గ్యారేజ్ పోతే ఆ కార్ రిపేర్ చేస్తా ఉంటే మెకానిక్ ఇది మంచి కాదని చెప్పినట. టైర్ పోయినా, ఇంజన్ పోయింది, గేర్ బాక్స్ పోయింది, చేసి పోయింది, సీట్ ములుగలో కట్టిపోయింది, బాడీ మొత్తం చెదలు పెట్టినట్టు అయింది. కారు పనికి రాదు, ఇది తుక్కుకు పోవాల్సిందే, స్టాక్ కింద పోవాల్సిందే అని చెప్పారు. మళ్ళీ వస్తారా? కాదు మళ్ళీ వస్తారా? మరి కేసీఆర్ ఏమో బిడ్డనేమో బిడ్డ చేరిపోయిందా లేదా? జైలు పోయిన బిడ్డను చూసి రాలే కానీ బస్సు వేసుకొని మన తెలంగాణ ప్రజల కోసం పోయి బలపడితే ఏ ముఖం పెట్టుకుని సిగ్గులేవాడు. అరే బిడ్డ మీదనే ప్రేమ లేదు. ఇప్పుడు మన బిడ్డ ఏమన్నా అయితే మనం పోయి చూసినాం. బిడ్డ చేయాలంటే ఊరుకుంటున్నాడు. 2 నెలల పిల్ల పక్కగా కూసుకుపోయిన మొన్న వల్ల ఈ మహానుభావునికి మనసు లేదా? రాయి ఉండేనా? ఆ పదవి పోయినప్పటి నుంచి ఆ ప్రగతి భవన్లో పెద్ద బిల్డింగ్ కట్టుకొని ఉన్నాడు కదా, దాంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళబోతున్నారు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. బిడ్డ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటావా? అప్పుడే చెప్పిన నేను ఆనాడు రాజీనామా చేసి యుద్ధం చేస్తే మునుగోడు నన్ను ఓడగొట్టాను 100 మంది ఎమ్మెల్యేలు పంపించి మామూలు మనిషి కాదు. ఏదైనా అనుకుంటే పట్టుబడుతుంది, వెంటబడుతుంది. అవునా కదా? ఇంత అన్యాయం కలిగిన పార్టీగా ఎంతో ఓపికతో ఉండి మళ్ళీ అదే ఇబ్రాహీంపట్నం గడ్డ మీద కాంగ్రెస్ న్యాయం అయితే కాంగ్రెస్ పార్టీ ద్వారా 2 సార్లు అన్యాయం జరిగింది. నిజంగా ఎప్పుడో గెలిచిండు. అవునా కదా? 2 సార్లు గెలిచిందా కదా? అప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ మోసం చేసి కలెక్టర్ అప్పుడు ఆడియో చెప్పిందని నాకు చెప్పి గెలిపోయి నిజమైన గెలుపు. అప్పుడు కూడా ఇండిపెండెంట్ గా వచ్చినట్టు మామూలు విషయం. 32 మంది ఎంపీలు ఉంటే సగం పైన వద్దన్నా కానీ రాజన్న గొడవ చేసి అందరితో పంచాయతీ పెట్టుకొని అయాల మీరు గెలిపించిన మన బిడ్డ రాజన్న మన కోసం తెలంగాణ తెచ్చింది. ఎందుకు తెచ్చిండు? నీళ్లు నిధులు నియామకాలలో మనం ఎంతమంది మనం తెలంగాణ తెచ్చింది. అటువంటి అన్నయ్యాలను గెలిపించడానికి
2009లో మొట్టమొదటిసారిగా కూడమిది పార్లమెంట్ ఆవిర్భవించింది. ఆ పార్లమెంట్ ఎంపీగా ఉండి తర్వాత వెంకటరెడ్డి గారిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా అన్ననే ఎన్నుకుని గెలిపించి ఇలా తమ్ముని కోసము ప్రతి నియోజకవర్గానికి గత 20 రోజుల్లో తిరుగుతూ ఇలా మీ మండలానికి వచ్చింది. అలాగే మా విష్ణువర్ధన్ రెడ్డి అన్న ఇక్కడ మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ మీ అందరికి వెంట ఉండి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అట్లే ఇక్కడ ఉన్నటువంటి మా మండల అధ్యక్షులు రామరెడ్డి అన్న, జయమ్మ, తర్వాత శేఖర్ నామ, ముఖ్యంగా నరేందర్ రెడ్డి గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అందరు నాయకులకు పేరు ఎంపీటీసీ శ్రీనివాస్ గారు, అందరికి పేరు పేరు నమస్కారాలు. రాత్రి లేట్ అయింది, ఇంకా రాజన్న మాట్లాడాలి. ఒక 5 నిమిషాలు తల్లి, 5 నిమిషాలలో మేము సమాప్తం చేస్తా. ఎందుకంటే మా రంగాన్ని అన్ని చెప్పిండు మీకు ఏం చేయాలి. తెలంగాణ రాష్ట్రం వస్తే పేదోడు కష్టపడాల్సిన పని లేదని ఆ రోజు చెప్పినటువంటి దుర్మార్గపు కేసీఆర్ ను 100 ఫీట్ల బొందలో తెలంగాణ ప్రజలు వేసినారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నాకు తెలుసు, నేను ఇక్కడ ఎప్పుడు వచ్చినా మీరు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు, నాకు అండగా ఉన్నారు, తోడుగా ఉన్నారు. మీ రుణం తీర్చుకోవాలంటే రేపు చామల కిరణ్ కుమార్ రెడ్డి నాతో పాటుగా ఎంపీ కావలసినటువంటి అవసరము ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మీ అందరికి ఇచ్చిన మాట ప్రతి కుటుంబానికి ఇల్లు ఇస్తానని చెప్పినా, ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తానా, ప్రతి కుటుంబంలో పోడు భూముల సమస్య మనం ఉంటే ఇక్కడ ఉండే కిషన్ రెడ్డి అనే దుర్మార్గుడు ఆ రోజు కబ్జా పెడుతుంటే వెంటాడి వేటాడి తరిమి కొట్టిన ఆ రోజు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నేను ఎమ్మెల్యేగా లేకున్నా వెంటాడితే పారిపోయిండు తప్ప, లేకపోతే మనకు ఉండేటువంటి దళితులది, ఎస్సీలది, బీసీలది భూములను గుంజుకోవాలని దొంగల్లాగా పట్ట పగలు దోసుకోవడానికి ఆ రోజు ప్రయత్నం చేశారు. అందుకే ఇక్కడ ఒక తల్లి గడబడి చేస్తుంది, మా పట్టా భూములు ఏమైందని. అమ్మా, మేము వచ్చి 100 రోజులు అయింది. 100 రోజుల్లో మీకు ఈ రోజు మేము ఇస్తామన్న పథకాలను మొదలు పెట్టినాం. 100కి 100 రూపాయలు అమలు చేసి మీ అందరితో ఆశీర్వాదం పొందుతాము, శబ్బాష్ అనిపించుకుంటాము, ఈ ప్రజల యొక్క కష్టాలను తీస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మేము లూటీ చేసే ప్రభుత్వం కాదు. మనకు ఒక డైనమిక్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయిన మనసటి నుండే రోజు 18 గంటలు కష్టపడి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కష్టాలు తీర్చాలి. రాబోయే 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం కలకలలాడాలి. తెలంగాణలో ఉండే పేదోళ్ళ గుండెల్లో కాంగ్రెస్ పార్టీ నిండుగా ఉండాలి అని కష్టపడుతున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి మనలో ఒకడు.